సో ఇంకా లోపల ఉండే ముసలాయన అయితే నాకు వయసు అయిపోయింది కదా, నేను బాత్రూమ్ ని యూస్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, సో అందుకనే వెంటనే వెళ్ళొచ్చేస్తా అని చెప్తాడు. దానికి హెన్రీ అయితే అలా కుదరదు అని చెప్పి ఆ ముసలాయన తొడ మీద కత్తిని విసురుతాడు. ఇంకా ముసలాయన అయితే అరుస్తూ కింద పడిపోతాడు. కానీ గాయమైన చోటు నుంచి ఎటువంటి బ్లడ్ రాకపోవడంతో హెన్రీ దాని గురించి అడిగి ఇంతకీ నీ రియల్ బాడీ ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి ఆ ముసలాయన అయితే నేను ఒక ఇన్సూరెన్స్ స్కామర్ ని, మీరు నొప్పితో ఎంత గట్టి అరిచి గగ్గోలు పెడితే ఆ ఇంజరీ ఎంత సీరియస్ గా ఉందని జనాలు నమ్ముతారు, సో అందుకే బయట వరల్డ్ చాలా క్రివల్ గా ఉంది కదూ అని నవ్వుతూ మాయమైపోతాడు. అండ్ ఆ బ్లేడ్ అక్కడే నేలపైన పడిపోతుంది. ఇంకా దీన్ని చూసి మిగతా గ్యాంగ్ మెంబర్స్ షాక్ అయిపోతారు. ఇంకా వాంగ్ వీళ్ళని మనం ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళకే వదిలేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం ఎలాగో హిసాకాని కనిపెట్టాం కాబట్టి మన డీల్ ముగుస్తుంది. అండ్ అలానే ఆర్డర్ ప్రకారంగా ఒక్కొరిని వేసుకుంటూ వెళ్దామని అంటాడు. ఇంకా అప్పుడే ఒక కుర్రాడు అయితే నేను వెళ్ళి ఆ బ్లేడ్ ని తీసుకొస్తాను లోపలికి వెళ్తాడు, కానీ అతను కూడా మాయమైపోతాడు. సో అంటే మోస్ట్లీ హెయిలీ వాళ్ళకి ఇలాంటి పవర్స్ ఉండాలి. లైక్ ఎలాగైతే ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళు చంపిండే కిల్లర్ కి టెలిపోర్ట్ అయ్యే పవర్ ఉందో, ఇతనికి కూడా ఈ రూమ్ లో ఎంటర్ అయ్యిండే వాళ్ళని వేరే చోటు పంపించే లాంటి ఎబిలిటీ ఉండాలి. సో ఎలాగో దీన్ని స్పైడర్స్ చూసుకుంటారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా హెన్రీ అయితే నేను కూడా ఏదైనా క్లూస్ దొరికితే వెతుకుతాను అనుకుంటాడు. సో యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో ఇతని ఎబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐ మీన్ లైక్ ఒకసారి రూమ్ లోకి వస్తే ట్రాప్ ని సెట్ చేయొచ్చని. ఇంకోవైపు ఒక రూమ్ లో అయితే ఆ కుర్రాడు సడన్ గా అపియర్ అవుతాడు. అండ్ తన ముందే డోర్ ఉండేసరికి తెరవడానికి వెళ్తాడు, కానీ వెనకాల నుంచి బిల్లీ అనే అతను అయితే ఆ కుర్రోడిని గొంతు మీద పొడిచి చంపేస్తాడు. అండ్ ఇప్పుడు అతని లెవెల్ 21. ఇంకా అదే రూమ్ లో ఇంకో ముగ్గురు కూడా ఉంటారు. వాళ్ళు వాటర్ డివినేషన్ టెస్ట్ ని చేసి వాళ్ళ ఎబిలిటీ టైప్ ఏంటో తెలుసుకుంటారు. సో బిల్లీ యాక్చువల్లీ ఒక కంజ్యూమర్, ఇంకొక అతను ట్రాన్స్మ్యూటర్. ఇంకో రూమ్ లో చిన్న పిల్లోడు చనిపోయి ఉంటాడు కదా, సో అతని బాడీని ఒకతను పట్టుకొని ఇదే లాస్ట్ వన్ అండ్ అలానే ఒకంటే ఈ రూమ్ ని ప్రాసెసింగ్ తో పాటు కనెక్ట్ చేశాడు, మనమంతా లెవెల్ 21 కి చేరుకుంటాము అని అంటాడు. అండ్ అదే రూమ్ లో ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళు బాడీని పీసులు గా కట్ చేస్తారు అండ్ వాటిని డిస్పోజల్ బ్యాగ్స్ లో కూడా పెట్టినట్లు మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఇంకోవైపు మొరైనా ఆఫీస్ లో అయితే ఒకతను ఇలా అంటాడు, మనం వివిఐపి ఏరియాలో 4th ప్రిన్స్ కోసం మనం పెట్టిండే బట్లర్ అయితే కాంటాక్ట్ లోకి రావట్లేదు. అంటే నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు సెరెండైజ్ రూమ్ లో బాడీ పీసులుగా అయ్యడాన్ని మనం గమనించాం కదా, అతని బాడీనే అయి ఉండాలి. మొరైనా ఓహో అలాగా, సరే ఇంకా నాకు తెలిసి మనం ఉండే ప్లేస్ ని కూడా తొందరలోనే కనిపెట్టేయచ్చు, అందుకని నేను సెరెండైజ్ పర్సనల్ సోల్జర్స్ ని కూడా రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నా, అందుకని మీలో ఎవరైనా డాక్యుమెంట్ తో కలిసి ఒక సోల్జర్ ని పట్టుకురండి అని అనేసరికి సోడం అయితే నేను వెళ్తాను, ఎందుకంటే నా లెవెల్ కూడా 31 అన్నట్లుగా చెప్తాడు. దానికి మొరైనా సెరెండైజ్ పర్సనాలిటీని కన్సిడర్ చేస్తే అతను నన్ను డైరెక్ట్ గానే డీల్ చేద్దాం అనుకుంటాడు. అండ్ అతని నెక్స్ట్ మూవ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక సోల్జర్ ని అయితే మనము ఇన్ఫెక్ట్ చేసి అతని మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయాలి. సో ఎవరైనా సోల్జర్ ని మీరు పట్టుకొని తీసుకోరండి. రూమ్ 3101 ని ఎలాగో యూజ్ చేయలేం కాబట్టి డోర్ సి నుంచి ఇక్కడికి ఎంటర్ కాండి. అండ్ ఆ డోర్స్ ని ఒరగరాయ్ అండ్ యొకటాని చూసుకుంటుంటారు, కానీ ఎక్కువ మిలిటరీ అండ్ యాకుజా వాళ్ళే వస్తుంటారు. ఇన్ కేస్ సెరెండేజ్ మనుషులు ఎవరన్నా వస్తే వాళ్ళని ఊర్లో పెట్టి ఇక్కడికి తీసుకురండి. ఇంకా నోట్రే అండ్ సోఫెలే మీరిద్దరు 3131 రూమ్ కి వెళ్ళి 3101 రూమ్ లో క్లియర్ గా ఏం జరుగుతుందో తెలుసుకోండి అని ఉంటుంది. సో ఇంకా సఫల్ అయితే ఎలాగా 3131 రూమ్ కి వెళ్ళాలి అని అడిగేసరికి నోట్రే అయితే మనం హైడౌట్ కి 3131 రూమ్ నుంచి డిస్పోజల్ రూమ్ ఆర్ లాండ్రీ రూమ్ నుంచి వచ్చాం కదా, సో రివర్స్ చేస్తే అదే అయిపోద్ది అని అంటాడు. అయినా కానీ సఫల్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది, లైక్ జోరో లాగా అనుకోండి. రూట్స్ అంటే కన్ఫ్యూజన్. ఇంకా తర్వాత మొరైనా అయితే డాగ్ మ్యాన్ కి ఆ గార్డ్ ని పట్టుకోవాల్సింది నువ్వే అని చెప్పేసరికి డాగ్ మ్యాన్ అయితే నాకున్న లెవెల్లో అయితే అస్సలు చేయలేను, సో ఇంకా లెవెల్స్ ని పెంచుకోవాలి అనేసరికి ఇప్పుడు నువ్వు లెవెల్ 36 లో ఉన్నావు కాబట్టి 50 అయితే మినిమం సరిపోద్ది అని అంటుంది. ఇంకోవైపు హెన్రీ అయితే మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి ఆ ఫౌంటైన్ దగ్గర ఉండే క్యాట్ ని తీసుకొని దాన్ని కెమెరా లాగా మార్చి అందులో ఉండే ఫోటోస్ ని చెక్ చేస్తుంటాడు. ఇంకోవైపు సెరెండేజ్ గార్డ్స్ అయితే ఒక రూమ్ లోపలికి ఫోర్స్డ్ గా ఎంటర్ అవుతారు. అక్కడ చూస్తే ఏమీ ఉండదు. అండ్ ఇంకా అలానే చెక్ చేస్తుండగా వాళ్ళకైతే ఒక బాడీ కనిపిస్తుంది. సో అది చా ఆర్ మెంబర్ ది అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ యాక్షన్స్ అయితే జస్టిఫై చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ఒక హెయిలీ మెంబర్ అరెస్ట్ చేస్తానని ఒప్పుకోకుండా మా పైన ఫైర్ చేసి ఎస్కేప్ అయిపోయి ఇక్కడికి వచ్చాడని. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిలీ మెంబర్స్ సివిలియన్స్ గా రిజిస్టర్ అయ్యి ఉన్నారు, కానీ దీని నుంచి కూడా వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళున్న ఆఫీస్ గ్యాంగ్ రిలేటెడ్ ఆఫీస్ కాబట్టి దీన్ని ఒక మాఫియా క్రైమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒక సివిలియన్ గానీ చనిపోతే మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి, జనాలంతా గొడవ చేస్తారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరగక ముందే మనం హైలీ లీడర్ అయిన మొరైనాని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. ఈవెన్ తన వల్ల 4th ప్రిన్స్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఎలాగో జియు అండ్ చా ఆర్ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మనం టైర్ 3 లో ఈజీగా సర్చ్ చేయొచ్చు. కానీ రాయల్ ఆర్మీ ఆర్ పోలీస్ వాళ్ళ అటెన్షన్ మన పైన ఉండకూడదు కాబట్టి రివాల్వర్ తప్ప మిగతా ఏ పెద్ద వెపన్ ని కూడా క్యారీ చేయకండి అని అంటాడు. దానికి పక్కనుండే వాళ్ళైతే అయినా ఇన్ కేస్ హెయిలీ గ్యాంగ్ లో ఎవరైనా నెన్ యూజర్ కనపడితే ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాగో స్పెషల్ పవర్స్ ఉంటాయి, సో వాళ్ళని డీల్ చేయడం కష్టమే. అందుకని సెరెండేజ్ కూడా ఇంత టైం తీసుకున్నాడు. సో అందుకనే మనం అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ని రాయల్ క్వార్టర్స్ సెక్యూరిటీ అయిన బార్క్సన్ ఇచ్చింది అని అనేసరికి ఆ కమాండర్ ఇన్ఛార్జ్ అయితే సరే బార్క్సన్ ని టైర్ 3 కి ఒక అడ్వైజర్ కింద ట్రాన్స్ఫర్ చేసేందుకు నేను రిక్వెస్ట్ చేస్తాను. అండ్ అలాగే నువ్వు ప్రిన్స్ సెరెండేజ్ ని నిక్ నేమ్ పెట్టి పిలవకు అని వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇంకా తర్వాత అతనైతే సరే సార్ అని చెప్తాడు. అండ్ అతని పేరు ఓటోసిన్. సో ఓటోసిన్ కొలీగ్ తో అయితే ఇలా అంటాడు, మొరైనా కావాలని ఇలా
చేస్తుంది. ఐ మీన్ లైక్ ప్లాన్ చేసే చిరండేజ్ తో గొడవ పడాలని చూస్తుంది. కానీ మన బాస్ చూస్తే అవేమి పట్టించుకోకుండా అందరిపైన అరుస్తుంది. అంటుండగానే మళ్ళీ వాళ్ళ బాస్ వచ్చి తినని తిడతాడు. ఇంకా మిగతా ముగ్గురు సోల్జర్స్ దీన్ని చూస్తూ అయినా ఆ రూమ్ లో మనం చూస్తుంటే బాడీ చంపింది ఈ రోజు కాదు, చాలా రోజుల క్రితమే చంపేసిన నాకు తెలిసి కావాలని పోలీస్ ఆర్ సోల్జర్స్ అయితే ఆ బాడీని కనిపెట్టలేదు. సివిలియన్స్ ఇన్వాల్వ్ కానంత వరకు మిలిటరీ వాళ్ళు ఆర్ పోలీస్ వాళ్ళు దేని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మాఫియా ప్రాబ్లం అని కూడా వాళ్ళకు తెలిసిండకపోవచ్చు. జస్ట్ ఏదో పైన మాత్రమే హెయిలీ ఆఫీస్ ని వెతుకుండొచ్చు. అండ్ అలానే ఇన్ కేస్ హంటర్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయితే ఇందులో జరిగే ట్యాంపరింగ్స్, ఫాల్స్ కేసెస్ అన్ని తెలుస్తాయి. అప్పుడు పోలీస్ వాళ్ళ పైన మిగతా సోల్జర్స్ పైన అనుమానించాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ వాళ్ళు కాకిన్ వాళ్ళని కూడా నమ్మకపోవచ్చు. కానీ హంటర్స్ అందరూ మోస్ట్లీ ప్రిన్సెస్ వాళ్ళతోనే డీల్ చేస్తుండొచ్చు. లైక్ అంటే వాళ్ళ సెక్యూరిటీ రిలేటెడ్ గా. అలానే సీడ్ ఎర్న్ సెరిమనీ గురించి కూడా వాళ్ళకు తెలిసిండకపోవచ్చు. కానీ ఇన్ కేస్ వాళ్ళు గార్డ్ చేస్తున్న ప్రిన్సెస్ కి ఎనిమీ ప్రిన్స్ ఇన్ కేస్ మాఫియాతో ఇన్వాల్వ్ అయ్యి కానీ డీల్ చేస్తుంటే అటువంటి ప్రిన్సెస్ ని డైరెక్ట్ గా హంటర్స్ చంపేయచ్చు. ఎందుకంటే ఎలాగో జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఫస్ట్ ప్రిన్స్ కూడా హ్యాపీగానే ఉండొచ్చు. ఎందుకంటే తను మిలిటరీతో ఎక్కువగా డీల్ చేస్తాడు కాబట్టి. అండ్ అలానే హంటర్ అసోసియేషన్, ఈ గవర్నమెంట్, మిలిటరీ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయితే గ్యారంటీగా ఒక పెద్ద యుద్ధమే జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ హెయిలీ వాళ్ళకి కూడా అదే కావాలనుకుంటా. అందుకే ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తున్నారు. ఈవెన్ అందుకనే వాళ్ళ మెంబర్స్ ని కూడా సివిలియన్స్ గా రిజిస్టర్ చేశారు. అండ్ అలానే ఇక్కడ వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలానే పవర్ఫుల్ అవుతూ వెళ్తే గ్యారంటీగా పైనుండే ప్రిన్సెస్ తో కూడా డైరెక్ట్ గా పోటీ చేయొచ్చు. ఇంత పెద్ద కన్వర్సేషన్ చేస్తున్నా కానీ కార్పొరల్ గిప్పర్ అయితే సైలెంట్ గానే ఉంటాడు. ఎందుకంటే తను వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటేది చాలా ఇంపార్టెంట్ కన్వర్సేషన్ అని అనుకుంటాడు కాబట్టి. అండ్ ఈవెన్ మొమోలి అయితే అయినా మొరెనా ఇంత చేస్తున్నా గానీ ప్రిన్స్ సెరెండైట్ సైలెంట్ గా ఉన్నాడంటే దానికి వేరే రీజన్ ఉండాలి. లైక్ తన కాన్సన్ట్రేషన్ వేరే వైపుగా షిఫ్ట్ అయి ఉండాలి. లైక్ తను 7th లో ఉన్నప్పుడే గన్ అసెంబ్లింగ్ ఆర్ డిస్అసెంబ్లింగ్ చేసి మిలిటరీ రికార్డ్ నే బీట్ చేశాడు. అండ్ ఒకసారి ఒకతను తనతో ఆర్గ్యూ చేస్తున్నందుకు ప్రిన్స్ అయితే అతని కాల్ పైన షూట్ చేశాడు. నువ్వు నా రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత ఏదైనా మాట్లాడని కూడా చెప్పాడు అని అంటుంది. సో ఇంకా కార్పొరల్ గిప్పర్ అయితే మోస్ట్ ప్రిన్స్ నెనని నేర్చుకుంటూ ఉండొచ్చు. అందుకనే హెయిలీ ఇంత చేస్తున్నా గానీ ఏం చేయట్లేదు అని అంటాడు. ఇంకా తర్వాత వాళ్ళ డిస్కషన్స్ అలానే సాగుతూ ఉంటాయి. లైక్ ఈవెన్ మొరనా కూడా నెనని యూస్ చేయగలదని. సో అందుకనే ఇన్ని మర్డర్స్ అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందని. అండ్ ఈవెన్ సోల్జర్స్ ని అందరినీ టైం టు టైం షిఫ్ట్ చేస్తుంటేనే వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుస్తాయి. కానీ వాళ్ళు మాత్రం ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్స్ కి ఒప్పుకోకపోతే గ్యారంటీగా వాళ్ళ ప్లాన్ ని అమలు పరుస్తూ ఉండొచ్చు అని అంటారు. ఇంకా కార్పొరల్ అయితే వాళ్ళ తెలివిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా కావాలంటే ప్రమోట్ కూడా అవుతే బాగుంటుంది అని అంటాడు. ఇంకా అప్పుడు మిగతా వాళ్ళంతా కనీసం ప్రమోట్ అయినా ఇతన్ని చేంజ్ చేయొచ్చేమో, ఆర్ మోస్ట్లీ అతని నేచరే అలా ఉంటుందేమో, ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్సే వద్దనుకుంటున్నాడేమో, ఇలా చాలా అనుకుంటారు. సో ఇవి కొంచెం స్కిప్ చేస్తాను. ఇంపార్టెంట్, సెమీ ఇంపార్టెంట్, కొంచెం ఇంపార్టెంట్ ఏదైనా కానీ చెప్పేసి. అండ్ ఇక్కడ మనం చిరండేజ్ ఒక అతన్ని కాల్ పైన షూట్ చేసింది చూడొచ్చు. ఇంకా సోల్జర్స్ అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత బోర్క్సన్ అయితే ప్రిన్స్ చిరండేజ్ తీటా దగ్గర నేనని నేర్చుకుంటున్నాడు. అండ్ ఇన్ కేస్ ఈ విషయం కానీ బయటపడితే మనం గ్యారంటీగా డిమోట్ అవుతామో ఆర్ చేస్తాం. అండ్ ఆ నేను గురించి పెద్దగా నాకు తెలియదు అని ఓట్ కాయిన్ కి చెప్తుంది. ఇంకా తర్వాత ఇంకొకరు కూడా అక్కడికి వస్తారు. అండ్ వాళ్ళైతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. కానీ అది అనుకున్నంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇంకా కార్పొరల్ గిప్పర్ కూడా మనల్ని అడ్డుకుంటాడు. అండ్ తీటా నుంచి అంత తొందరగా ఇన్ఫర్మేషన్ అయితే రాబట్లేము. మనం తనకి ఫ్రెండ్స్ అయినా సరే తను ఏదో సీక్రెట్ ని దాస్తుంది. అది తన కళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది. నెన్ గురించి కూడా తను చెప్పకపోవచ్చు. అండ్ తను ఎప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తుందంటే ప్రిన్స్ కి నెన్ గురించి తెలిసాకనే. అండ్ ఈవెన్ సాల్కో కూడా విచిత్రంగానే ప్రవర్తిస్తున్నాడు. అండ్ ఈవెన్ మనం అంత పై స్థాయిలో కూడా లేం కాబట్టి మొరనాని అవాయిడ్ చేస్తేనే మనం ప్రాణాలతో ఉండగలుగుతాం. ఎందుకంటే తను కూడా నెన్నని యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ మన ఐడెంటిటీస్ కూడా రివీల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు టాటూ వేసిండే టాటూ ఆర్టిస్ట్స్ అయితే ఇంతకు ముందు హెయిలీ మెంబర్ గా ఉండేది. అండ్ ఇంకా మెయిన్ ప్రాబ్లం మా నెన్నే, దాని గురించి మనకు అసలు ఏం తెలీదు. కానీ ఇంకెలాగో ప్రిన్సే నెన్నని నేర్చుకుంటున్నప్పుడు మనం కూడా నేర్చుకుంటే ఛాన్స్ ఉంది కదా. లైక్ అట్లీస్ట్ మన లైఫ్స్ ని మనం కాపాడుకునేందుకు. కానీ అలా చేసేందుకు జియు అండ్ చా ఆర్ ఫ్యామిలీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ మొరనాకి కానీ మనం చిక్కితే ఏం జరుగుతుందో అస్సలు తెలియదు కాబట్టి మనం బ్రతకడానికి ఓ ప్లాన్ వేయాలి అని మాట్లాడుకుంటారు. సో చాప్టర్ మొత్తం మోస్ట్లీ వీళ్ళనే కవర్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.